Hello, hello everyone. Please. Hello everyone. First of all, I would like to thank the whole media. Thank you for your efforts. Thanks a lot. Sandeepana, I మాటలు లేవు మాకు. Thanks a lot for gracing this event. యాక్చువల్గా ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. దానికంటే ముందు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే కొందరు కూర్చొని ఉన్నారు, కొందరు నిలబడి ఉన్నారు, ఇబ్బంది పడి ఉండొచ్చు. ఇది మన ఇంటి సినిమా అనుకోండి, మన ఇంటి సినిమా ఇది. ఓకే, సో ప్లీజ్ బేర్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్, వీ అప్రిషియేట్. ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. అనిమల్ సినిమా రిలీజ్ అయినప్పుడు మనకెప్పుడు క్రాస్ రోడ్లో సినిమా చూడడం అలవాటు. సో దేవికి పోయినాం, నేను నిశాంక్ వెళ్ళాము. దేవిలో హిందీ ఆడుతుంది, సుదర్శన్ 35లో తెలుగు ఆడుతుంది. అసలు రష్ ఎలా ఉన్నారంటే సార్, నిజంగా చెప్తున్నాను, ఒక దేవిలో చిరంజీవి సినిమా, సుదర్శన్ 35లో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఒక 2 సినిమాలకే ఒక నార్త్ హీరోతో ఒక తెలుగు స్టేట్లో ఇంత క్రేజ్, అది మీకు మాత్రమే సాధ్యమన్నా. థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ లాట్. బేసిక్గా మీ సినిమాలు అంటే బాగా ఇష్టంగా చూస్తాం. అంటే మేమే కాదు, మీరు అంటారు కదా గుర్తుపెట్టుకోండి సందీప్ రెడ్డి వంగ అని, అలాగే అందరూ గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ AAA ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో జే మీడియా ఫర్ గ్రేసింగ్ ఫర్ అరేంజింగ్ దిస్. టీజర్ ఎలా ఉంది? సరిపోలే? ఓకే, గ్రేట్. ఈ టీజర్ వెనుక అందరూ చెప్తారు సినిమా టీజర్ అన్నీ కష్టం ఉందని, బట్ ఒకే ఒక మనిషి నిలబడి చేసింది సాహిత్. సాహిత్ లేకపోతే ఈ సినిమా లేదు. అఫ్ కోర్స్ అజయ్ అన్న క్రేజీ అజయ్ అన్న కానీ, జీవన్ గారు కానీ, యువ అయితే అసలు అందరూ స్క్రీన్ తినేస్తారు. అనన్య నాగల్ల, ప్రియాంక, నోయల్ అన్న, ఇంకా అసలు మనం మాట్లాడడానికి ఏముండదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే పెరిగాము. అసలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్ కడుతున్నాం అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో అప్పుడే మేము సినిమా చూసేసాం. అప్పుడే మాకు బాగా నచ్చింది సినిమా. ఇప్పుడు మీరు రెడీ అయ్యాక చూడగలుగుతున్నారు. సో అంటే మీ ఊహకే వదిలేస్తున్నా అది ఎంత బాగుంటుంది అనేది, రైట్? అపార్ట్ ఫ్రమ్ దిస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కాసర్ల శ్యామ్ గారు అండ్ శేఖర్ చంద్ర గారు. బ్యూటిఫుల్ మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరు కొట్టారన్న శేఖర్ చంద్ర గారు. గ్రేట్. అసలు నేనైతే అవాకయ్యా, శేఖర్ చంద్ర గారైనా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది అని. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. అండ్ కాసర్ల శ్యామ్ గారు అసలు లిరిక్స్ ఎక్స్ట్రాడినరీ. మీరు ఆల్రెడీ విన్నారు, 3 పాటలు వచ్చాయి. అండ్ ఆల్రెడీ మీరు లిరిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన టాలెంట్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్. థ్యాంక్స్ అ లాట్.